అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు భార్యాభర్తల అనుబంధం పార్ట్ 2. ఈ కథను రచించిన వారు గజేంద్ర గారు. ఇంక కథలోకి వెళ్తే, తన అమ్మ లేపుతుందనుకుని ఏంటమ్మా కొంతసేపు పడుకోనివ్వు అంటూ దుప్పటి ముసుగేసుకుంటాడు. కళ్యాణికి ఆశ్చర్యం కలిగింది. ఏంటది బావా అంటూ దుప్పటి లాగింది. వెంకీకి మెలకువ వచ్చి టక్కున ఉన్నట్టుండి లేచాడు. లేవగానే ఆలోచించి గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ తీసుకుని తాగుతూ కళ్యాణి వైపు చూశాడు. తను చీరలో చాలా అందంగా ఉంది. తలస్నానం చేసి కండువతో తన వెంట్రుకలు తుడుచుకుంటూ బొడ్డు కిందకు చీర కట్టుకుని చాలా చాలా బాగుంది. తనకి ఆ సమయంలో మతిపోయింది. నేను నెమ్మదిగా తనతో, ఈరోజు నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అన్నాడు. తను సిగ్గుతో, ఇది మా అత్తయ్య గారు పెట్టారు అంటే మా అమ్మ పెట్టింది. అవును, ఆ చీర తానే కొనుక్కొచ్చాడన్న విషయం కళ్యాణికి తెలీదు. వెంకీకి కాఫీ తాగి స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళాడు. ఈలోపు కళ్యాణి గది మొత్తం సర్దుతుండగా తనకి సిగరెట్ ప్యాకెట్ దొరుకుతుంది. అంతే, ఇంకేముంది. కళ్యాణి అలిగి మంచం మీద కూర్చుంది. వెంకీ బాత్రూమ్ నుంచి రాగానే, రేయ్, నాకు బట్టలు సెలెక్ట్ చేసావా? చెప్పు, మాట్లాడవేంటి? ఎందుకు అదోలా ఉంది అని నెమ్మదిగా దగ్గరికి వస్తాడు. ఆ వెంకీకి భయం వేసింది. ఏమై ఉంటుంది అని మంచం దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అంటాడు. తన చేతిలో తన సిగరెట్ను చూపిస్తుంది. అంతే, వెంకీ ఏం మాట్లాడాలో తెలియదు. కళ్యాణి, అది 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 ఇదే ఏంటి అని. వెంకీ, అవునరా, నీ దగ్గర ఇది దాచాను. నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ దమ్ కొడతాను. ఎప్పుడో ఒకసారి. సారీరా, నన్ను క్షమించు ప్లీజ్. ఇకెప్పుడు దీనిని ముట్టుకోను, ప్రామిస్ అంటూ తన చేతిలోని సిగరెట్ను తీసి అవతల వైపు పారేస్తాడు. కాదు బావా, నువ్వు ఒక డాక్టర్వి, అందరికీ చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అని చెప్పి వెంకీని చూసి కళ్యాణి ఒక్క నవ్వు నవ్వి, వెంకీ, అమ్మయ్య నవ్వేశావా, సర్లే ఇదిగోండి మీ బట్టలు అంటూ ఇస్తుంది. వెంకీ బట్టలు వేసుకున్న తర్వాత తన భార్య దగ్గరికి రమ్మంటాడు. తను దూరం దూరం వెళ్తుంది. చెయ్యి పట్టుకుని తన భార్యను దగ్గరికి లాక్కొని ఒక ముద్దు పెట్టాడు. తాను సిగ్గుపడి వెనక్కి తోసింది. వెంకీ వెళ్ళి మంచం మీద పడతాడు. వెంకీ వెంటనే లేచి తన వెంట పరిగెత్తుతుండగా తన అమ్మ చూస్తుంది. రే, ఏంట్రా పైన గోల అని వాళ్ళకేసి చూస్తుంది. వాళ్ళిద్దరూ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటారు. అందరూ కలిసి గుడికి వెళ్తుంటారు. దారిలో ఆ టర్నింగ్ రోడ్ కనిపిస్తుంది. దానిని చూసి శాంతమ్మ, అదే టర్నింగ్, ఇక్కడే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. వెంకీ, ఎందుకమ్మా తనకి ఇదంతా చెబుతావు? శాంతమ్మ, ఏం లేదురా వెంకీ, అదంతా తనకి చెప్పొద్దమ్మా. రే, అమ్మ చెప్పింది, ఏం పట్టించుకోవద్దు సరేనా అని కళ్యాణిని అడుగుతాడు. కళ్యాణి, అలాగే. వెంకీ డ్రైవింగ్ చేస్తూ కళ్యాణి వైపు తిరిగి చూస్తాడు. తను వెంట్రుకలు అలా అలా గాలికి ఆడుతుంటాయి. అది చూసి వెంకీ ఏదోలా అనిపించింది. గేరు మీద ఉన్న చెయ్యి నెమ్మదిగా తన నడుం దగ్గరకు వెళ్ళి తన నడుంని గిల్లుతాడు. తాను ఉలిక్కుపడి తన వైపు చూస్తుంది. వెంకీ తనకి కన్ను కొడతాడు. తనకు సిగ్గుపడి నవ్వుతోంది. గుడి దగ్గరికి వచ్చేశారు. బండి దిగి అందరూ కలిసి దర్శనానికి వెళ్తారు. అక్కడ పూజారి వెంకీని తన ఫ్యామిలీని చూసి, అయ్యా, అందరూ బావున్నారా అంటారు. వెంకీ, బావున్నాం పూజారి గారు, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ పూజారి కాళ్ళకి నమస్కారం చేస్తారు. పూజారి, దీర్ఘాయుష్మాన్ పిల్లాపాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి బాబు అంటారు. చేసిన తర్వాత భవానీ ఎలా ఉంది అని భవానీ పూజారి కూతురి అడుగుతారు. పూజారి, బాగానే ఉంది బాబు. వెంకీ, కాలేజీకి వెళ్తుందా? పూజారి, వెళ్తుంది బాబు. సరే పూజారి గారు, మా అందరి పేరు మీద అర్చన చేయించండి అంటాడు. అర్చన చేసుకున్న తరువాత అర్చన ప్లేట్లో 20,000 రూపాయలు పెడతాడు. అప్పుడు పూజారి, వద్దు బాబు, ఎందుకు ఇంత డబ్బు? అప్పుడు వెంకీ, నాకు అంత తెలుసు, మీరు ఉంచండి అంటూ వెళ్ళిపోతాడు. గుడి నుంచి ఇంటికి రాగానే కళ్యాణి, బావా, ఈరోజు ఎక్కడైనా బయటకు వెళ్దామా అంటుంది. ఇంతలో హాస్పిటల్ నుంచి వెంకీకి ఫోన్ వస్తుంది. హలో డాక్టర్, ఈరోజు ఎమర్జెన్సీ కేసు ఉంది, మీరు త్వరగా రావాలి డాక్టర్ అని. వెంకీ, వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి, రేపు వెళ్దామా అంటాడు కళ్యాణితో. కళ్యాణి, ఏమైంది బావా? వెంకీ, ఈరోజు ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది హాస్పిటల్లో, అందుకు
కళ్యాణి సరే బావా వెళ్ళిరండి అంటుంది. వెంకీ హాస్పిటల్కి వెళ్తాడు. కళ్యాణి వెంకీ కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ వెంకీ ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి 9 అవుతుంది. ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. అంతే. రాత్రి 10:30 అవుతుంది. డోర్ చప్పుడవుతుంది. శాంతమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. శాంతమ్మ రే ఏంట్రా ఇంత ఆలస్యమైంది? వెంకీ ఏం లేదమ్మా, ఈరోజు అన్నదమ్ములు ఆస్తి గొడవల్లో ఒకరు బలంగా కాలు మీద కొట్టాడంట. వాడికి కాలు విరిగింది. తరువాత పోలీసులు వాళ్ళు వీళ్ళు అంటూ ఆలస్యం అయింది అమ్మా. శాంతమ్మ సరే వెళ్ళు. వెంకీ నువ్వు తిన్నావా? అమ్మ శాంతమ్మ తిన్నాను కానీ నీ భార్య ఇంకా తినలేదు. నీ మీద అలిగి అన్నం కూడా తినకుండా పడుకుంది. పిలిస్తే బావ వచ్చాక తింటానంది. వెళ్ళి స్నానం చేసి తన నిద్ర లేపి తిని పడుకోండి. వెంకీ సరే అమ్మా నువ్వు వెళ్ళి పడుకో. వెంకీ స్నానం చేసి వచ్చి కళ్యాణిని నిద్ర లేపుతాడు. తను అలిగి అటువైపు తిరిగి పడుకుంది. వెంకీ మంచం మీద కూర్చుంటాడు. భుజం మీద చెయ్యి వేసి ఏమైందిరా అలా ఉన్నావు అంటాడు. కళ్యాణి ఏం మాట్లాడదు. వెంకీ కళ్యాణి ఈరోజు 3 పేషెంట్స్ ట్రీట్మెంట్స్ చేసేసరికి ఆలస్యమైంది. ఆ మాత్రం దానికి కళ్యాణి మీకు ఎన్నిసార్లు కాల్ చేశానో చూడండి. వెంకీ చూశాను, చాలాసార్లు వచ్చున్నాయి. మరి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పానుగా. లేరా ఆకలిగా ఉంది అంటాడు. కళ్యాణి వెంటనే వెళ్ళి ప్లేట్లో అన్నం వేసుకొని వచ్చి కలిపి తినిపిస్తుంది. కళ్యాణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి వెంకీ ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కళ్ళల్లో నీళ్లు తుడుస్తాడు. వెంకీ ఈ మాత్రం దానికి ఎందుకే ఏడుస్తున్నావు? నీకేదైనా జరిగితే నాకేమవుతుంది చెప్పు? ఇంకెప్పుడు ఏడవద్దు అంటూ తనకి తినిపిస్తాడు. అప్పుడు వెంకీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్యాణి బావా నీ కళ్ళల్లో నీళ్ళేంటి బావా? వెంకీ నా కోసం మా అమ్మ తరువాత బాధపడటం నిన్నే చూస్తున్నాను అందుకు. కళ్యాణికి వెంకీ మీద ఇంకా ప్రేమ ఎక్కువవుతుంది. అంతే. వెంకీకి తన గుండెకు హత్తుకుని బావా నాకొక ప్రామిస్ చేస్తావా? చెప్పురా. మన మధ్య ఎన్ని గొడవలొచ్చినా వాటిని మర్చిపోయి నాకు తోడుగా ఉంటానని. వెంకీ అలాగే బంగారం. తర్వాత ఉదయాన్నే లేచి తనకి సర్ప్రైజ్గా డియర్ ఇవాళ బయటికి వెళ్దామా అని రెడీగా ఉన్నాయి అంటూ తన కోసం వేరే ప్రపంచాన్ని చూడడానికి బయలుదేరారు. వెళ్తూ దారిలో ఒక దగ్గర భార్యాభర్తల గొడవ అవుతుంటుంది. అప్పుడు వెంకీ వెళ్ళి ఆగండి అంటూ ఎందుకు గొడవ పడుతున్నారని అడుగుతాడు. అప్పుడు వారు చూడండి సార్, ఈరోజు నాకు ఆఫీస్లో ముఖ్యమైన పనుంది. ఈరోజు వెళ్ళకపోతే నన్ను ఆఫీస్ నుంచి డిస్మిస్ చేస్తారు. చెప్తే అర్థం చేసుకోను అంటోంది. బయటికి వెళ్దాం అంటూ ప్రాణం తీస్తోంది. చూడు బ్రో, ఈ ప్రపంచంలో మన ఫ్యామిలీ కన్నా ఏది ఎక్కువ కాదు. వాళ్ళ కోసం 2 నెలలకొకసారి 5 రోజులు స్పెండ్ చేయి. లైఫ్ చాలా బాగుంటుంది. నేను ఒకటి చెబుతా విను. బంధం అంటే 4 రోజులు కలిసుండి విడిపోవడం కాదు. చచ్చే వరకు గుండెల్లో దాచుకోవడం. ప్రేమించే మనిషిని సంతోషంగా చూసుకోవడం. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్ళి అంటే బానిసత్వం కాదు, బరువు. అంతకన్నా కాదు. మన మీద ఉన్న నమ్మకం. మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నాకున్న వాళ్లకు దూరంగా మన కోసం తన ప్రపంచాన్నే మార్చుకుని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వాళ్ళ కనులకు కన్నీరు అంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప. వెళ్ళు బ్రో, వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయండి. బాయ్. అందరూ తన భార్యని సంతోషంగా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.